హలో ఫ్రెండ్స్, పిల్లలకి హాయ్, పెద్దలందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీ ఊర్లో ఈ మామిడికాయని ఏమంటారండి? మా ఊర్లో ఈ మామిడికాయలని కొబ్బరి మామిడికాయ అంటారండి. ఇంకో పేరు కూడా అంటారు, చెప్తాను. చూడండి, చాలా పెద్ద సైజు, కేజీన్నర ఉంటుందండి ఈజీగా, అంత పెద్దది. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ మా అబ్బాయి పెళ్ళైన కొత్తలోనమాట. నేను ఏలూరు వచ్చి కారం, వడియాలు, మామిడికాయలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళేదాన్ని. ఆ వెళ్ళే టైంలోని మా అబ్బాయి, అమ్మ ఏనుగు తలకాయ తెస్తుంది, నువ్వే కట్ చేయాలి అన్నాడంట మా కోడలతో. అంటే మా కోడలు భయపడిపోయింది. వీళ్ళు నాన్ వెజ్లు తింటారు అనుకున్నాను, కానీ మరీ ఏనుగుల తలకాయలు కూడా తినేస్తారా వీళ్ళని భయపడిపోయి అలా పడుకోకుండా కూర్చున్నదంట. మా అబ్బాయి వచ్చి, ఏంటమ్మాయి అలా ఆలోచిస్తున్నావు అంటే, ఏనుగు తలకాయ నాకు కొయ్యడం రాదండి, నేను ఎప్పుడు కొయ్యలేదు, నాకు తెలియదండి ఏనుగు తలకాయలని కోస్తారని అన్నదంట. అంటే మా వాడు నవ్వుతోనే, మీ అమ్మకి ఫోన్ చేసి అడుగు ఏనుగు తలకాయ అంటే ఏంటోనంటే, అప్పుడు మా వియ్యపురాలకు ఫోన్ చేసి, వాళ్ళది గుడివాడే, వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఏలూరే, ప్రాపర్ ఏలూరే. ఆవిడ చెప్పారట, ఏనుగు తలకాయని కొబ్బరి మామిడినే మా సైడ్ ఏనుగు తలకాయ అంటాము, దాన్ని ఏనుగు తలకాయ మామిడికాయ అంటామమ్మా అని. ఇంకా అప్పటికి మా కోడలు తెప్పరిల్లి అప్పుడు నవ్వుకొని వాళ్ళ ఆయనతో కొంచెం చిలిపి తగాదా పెట్టుకుంది. నన్ను అంత భయపెట్టేస్తారో మీరు, ఏనుగు తలకాయ అంటే నేను ఎంత భయపడిపోయానో, అది మామిడికాయ అని నాకు చెప్పొద్దా మీరు అంటే, తీసి చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ చెప్తారా అండి? ఇది ఈ ఏనుగు తలకాయ మామిడికాయ యొక్క స్టోరీ అండి.